హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ జననీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం బీదర్కి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇందాక చూసింది బయట, ఇప్పుడైతే మనం మెట్లకి పైకి వెళ్తున్నాం. సో ఇక్కడ పైకి రాగానే శివుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. చూస్తున్నట్లయితే చుట్టూ మొత్తం కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. చూడండి పిల్లలు ఎంత హాయిగా ఆడుకుంటున్నారో. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. పైకైతే వచ్చేసినాం. ఇది చూడండి పైకి ఎక్కగానే ఇట్లా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి టికెట్ తీసుకున్నాం. కానీ మేము ఇప్పుడు బయట గుండంలో స్నానం చేసి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి బయట ఉన్నటువంటి గుండం, లోపల నుంచి వస్తున్న స్వామివారి గృహలో నుంచి వస్తున్నటువంటి నీళ్ళు ఇవన్నీ కూడా. సో మేము ఇక్కడ స్నానం చేసుకొని మళ్ళీ మేము క్యూలో అయితే వెళ్తాం. స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దర్శనంకి అయితే వెళ్తున్నాం. మీకు వెళ్ళేటప్పుడు టికెట్ చూపించినా కదా, ఆ టికెట్తోనే మేము ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. సాటర్డే వచ్చినాం కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఉంది. టెంపుల్ గణేష్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. మీరు పైన చూస్తున్నట్లయితే నరసింహస్వామి మనకి ఈ విధంగా దర్శనం ఇస్తారు. సో ఈ క్యూ లైన్లో నుంచి మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ముందుగా మనకి నరసింహస్వామి దర్శనం ఇస్తారు. ఎవరైనా లోపలికి రాని వాళ్ళు ఉంటే ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం కదా, లోపలికి అయితే వెళ్తున్నాం. రండి మరి. ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಇವಾಗಲೇ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಿ. ಇವಾಗಲೇ ಎಲ್ಲೋ ನಾವು ಮೀಟ್ ಆಗಿದ್ವಿ, ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ಬಾಯ್. దగ్గర వచ్చినాం మేము గరం వంకుట పోతుండు. వీడియో తీస్తున్నాం. జననీ నరసింహ గృహ లోపల 300 మీటర్ల లోతులో ఉన్న నరసింహస్వామి యొక్క ప్రత్యేకమైన ఆలయం. ఇక్కడ నరసింహుడు రాక్షసుడు జరాసురుడిని సంహరించాడు. తర్వాత రాక్షసుడు తన ఆశ్రయాన్ని అనుగ్రహింపమని నరసింహుడిని కోరాడు. అందువల్ల రాక్షసుడు నీటి రూపంలో ఉన్నాడు. నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి భక్తులు పీకల్లోతు స్ఫటిక స్పష్టమైన నీటిలో నడవాలి. ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ ఆశీర్వాదం పొందడం నిజంగా ఒక మనోహరమైన అనుభవం. ఫ్రెండ్స్, నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నా కదా, ఫుల్గా చలి అయితే పెడుతుంది. నాకు అసలు మాట్లాడడానికి నోట్లో నుండి మాటలు కూడా రావట్లేదు. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాను. అతను ఇప్పుడు మన లైన్లో లేడు, ఆయన వేరే లోకంలో ఉన్నాడు. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. స్వామివారి ముందుకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్వామివారి దగ్గరకు వచ్చేసినాము. స్వామివారు మనకి రూపంలో దర్శనం ఇస్తున్నారు. దర్శనం చేసుకోండి. పక్కనే శివలింగం కూడా మనకి దర్శనం ఇస్తుంది. ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. ముగ్గురం కలిసి దర్శనం అయిపోయింది. రేపు అప్లోడ్ చేస్తాం ముగ్గురంది. ఇంత జతాసం తెలియకుండా మాట్లాడిండు. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం నీళ్ళు అయితే మొత్తం ఇక్కడ రాకుండా ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే ఇట్లా పైన కూర్చోబెట్టి తీసుకపోండి. కొందరు పెద్దవాళ్ళు అయితే లేడీస్ కింద కూడా పడిపోయారు, భయపడి లోపలికి పోలేకపోయినారు. కాబట్టి జాగ్రత్తగా పోండి. ఏంటంటే లోపడి పోయే ముందు జాగ్రత్తగా పోండి. మీకు బ్యాగులు గిగులు పెట్టుకోవాలని ఉంటే ఇక్కడ మన రైట్ సైడ్లో కనిపించే జగల బ్యాగ్స్ పెట్టుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, లగేజ్ రూమ్స్ ఉన్నాయి. ఆ లగేజ్ రూమ్లో పెట్టుకొని ఫోన్ లోపల ఎంట్రీ ఉండదు. మేము ఎట్లనో తీసుకుపోయినాము. ఫోన్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని లోపల పోవచ్చు.